మన జీవిత అనుభవాల గురించి మాట్లాడటానికి ఒక స్పెషల్ టెన్స్ ఉంది. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ రెండు వాక్యాలకి తేడా ఏంటో గమనించారా? మొదటిది సింపుల్గా పాస్ట్లో జరిగిపోయింది అంటుంది, కాని రెండవది అది మన అనుభవంలో ఒక భాగం అంటుంది, ఇప్పటికీ గుర్తుండిపోయేలా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఒక బ్రిడ్జ్ లాంటిది, గతాన్ని వర్తమానానికి కనెక్ట్ చేస్తుంది. ఇది కేవలం ఒక ట్రిప్ గురించి కాదు, ఇది ఆ వ్యక్తి జీవితంలో ఒక భాగమైపోయిన అనుభవం. మన లైఫ్ స్టోరీస్, ఈవెంట్స్ చెప్పడానికి ఇది పర్ఫెక్ట్. ఎప్పుడు జరిగిందన్నది ఇక్కడ ముఖ్యం కాదు. దీన్ని ఫామ్ చేయడం చాలా సింపుల్ తెలుసా? అచ్చం ఒక 3 స్టెప్ రెసిపీలాగా. ముందు సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్, చివరగా వెర్బ్ యొక్క V3 ఫామ్, అంతే. ఒక చిన్న రూల్, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి, మిగతా వాటికి హ్యావ్. ఇక ఫైనల్ పీస్ పాస్ట్ పార్టిసిపల్, అంటే వర్బ్ యొక్క V3 ఫామ్. సరే, జీవిత అనుభవాల గురించి అడగటానికి ఒక కామన్ ఫ్రేజ్ ఉంది. ఈ ఒక్క ప్రశ్నతోనే ఎన్నో కథలు, అడ్వెంచర్స్, మెమరీస్ బయటకొస్తాయి. చూశారా? ఈ ఒక్క స్ట్రక్చర్తో లైఫ్లోని ఎన్నో జ్ఞాపకాలను షేర్ చేసుకోవచ్చు. అయితే ఒక కామన్ మిస్టేక్ ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడేటప్పుడు ఖచ్చితమైన టైం వాడకూడదు. ఎస్టర్డే, ఇన్ 2019 లాంటివుంటే సింపుల్ పాస్ట్ వాడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడో జరిగిన వాటికి. ఇంకో కన్ఫ్యూజింగ్ పాయింట్ బెన్కి, గాన్కి ఉన్న తేడా. రెండిటికీ మీనింగ్ వేరు. బీన్ అంటే వెళ్ళి తిరిగి వచ్చారని, గాన్ అంటే వెళ్ళారు కాని ఇంకా తిరిగి రాలేదని. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ టెన్స్ కేవలం గతం గురించి కాదు, మన ప్రెజెంట్ గురించి కూడా. ఇది సింపుల్ ఫ్యాక్ట్స్ని మంచి సంభాషణలుగా, కథలుగా మారుస్తుంది. మరి ఈ టెన్స్ ఉపయోగించి మొదట ఏ అనుభవాన్ని పంచుకోవచ్చు?